హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇన్ఫో. నేనండి మీ నవీనా బోను. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మీకు ఒక కొత్త రెసిపీ తయారు చేసి చూపిస్తానండి. అది కూడా మన దగ్గరున్న చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీకు తయారు చేసి చూపిస్తానండి. ఇలాంటి ఐటమ్స్ తయారు చేయడానికి మన దగ్గర కేక్ మౌల్సే ఉండాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఉన్న పాత్రలతోటి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో ఏంటో మీకు తయారు చేసి చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ ట్యాప్ చేయండి. అలాగే వీడియోస్ని మీ 10 మంది ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు నేను చేయబోతున్న రెసిపీకి కావాల్సిన పదార్థాలు: పాలు, మ్యారీగోల్డ్ బిస్కెట్స్, 2 eggs, 1 cup షుగర్, మిరియాల పొడి, ఇలాచీ పొడి. ఇవేనండి మొత్తం ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో మ్యారీగోల్డ్ బిస్కెట్స్ వేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకోవడం వల్ల మనకి పౌడర్ అనేది చాలా ఫైన్గా అవుతుంది. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని పౌడర్ చేసుకోవాలి. ఇదేనండి మనం చేసుకున్న బిస్కెట్స్ పౌడర్. ఇప్పుడు ఆ బిస్కెట్ పౌడర్లో మనం 2 eggs తీసుకున్నాం కదండి, ఆ 2 eggsని కూడా ఆ బిస్కెట్ పౌడర్లో వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఆ రెండింటిని కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు ఈ మిక్చర్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ మిక్చర్లో 1/2 గ్లాస్ మిల్క్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఇదేనండి మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్. ఇప్పుడు ఆ మిక్స్చర్ని పక్కన పెట్టి గ్యాస్ స్టవ్ వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించిన తర్వాత కడాయి పెట్టుకొని 1/2 కప్ షుగర్ వేసుకోవాలండి. ఈ 1/2 కప్ షుగర్ ఎందుకు అనుకుంటున్నారంటే క్యారమిల్ తయారు చేసుకోవాలండి. క్యారమిల్ అంటే ఆ షుగర్లోని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని క్యారమిల్ చేసుకోవాలండి. మనం వాటర్ వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇలా క్రిస్టల్ టైప్లో వచ్చేస్తుంది. ఈ క్రిస్టల్ టైప్లో వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని అలా కరిగించుకుంటూ ఉంటే మనకి లైట్ బ్రౌన్లోకి వస్తుందండి. ఇంకా కొంతసేపు అలా ఉంచినట్లయితే కనుక థిక్ బ్రౌన్లోకి వస్తుందండి. ఇదేనండి మనకు కావాల్సిన షుగర్ క్యారమిల్. ఇప్పుడు మనం ఈ రెసిపీ చేయడానికి మనకి 2 బౌల్స్ అవసరం అవుతాయండి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇదేనండి నేను తీసుకున్న చిన్న బౌలు. ఇప్పుడు నేను తీసుకున్నాను కదండి క్యారమిల్. ఈ క్యారమిల్ని ఈ చిన్న బౌల్లో వేసుకొని మొత్తం అంతటికి అప్లై అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా చేస్తే మొత్తం అంతా అప్లై అవుతుందండి. ఇలా చేసిన తర్వాత నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కదండి మిక్చర్. ఈ మిక్చర్ని ఈ బౌల్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిక్చర్లో మిరియాల పొడి, యాలకుల పొడి వేసుకోవాలండి. ఇవి వేయడం వల్ల ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. ఈ
ఇప్పుడు మనకు ఒక పెద్ద బౌల్ అవసరం అవుతుందని చెప్పాను కదండి. ఇదేనండి నేను తీసుకున్న పెద్ద బౌల్. ఈ బౌల్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి ఆ గ్యాస్ మీద ఈ పెద్ద బౌల్ పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత మనం మిక్చర్ వేసుకున్న చిన్న బౌల్ ఉంది కదండి, ఆ చిన్న బౌల్ని ఈ వాటర్లో మునిగేటట్టు, పూర్తిగా మునిగేటట్టు కాకుండా కొంచెం మునిగేటట్లుగా ఆ బౌల్ని అందులో పెట్టుకోవాలండి. ఈ చిన్న బౌల్ పైన ఒక మూత పెట్టాలి. అదే విధంగా పెద్ద బౌల్ పైన కూడా ఇంకో మూత పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత చూస్తే ఈ వాటర్లో ఉన్నది ఈ మిక్చర్ ఉడికిందో లేదో చూడాలండి. ఇది ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న నైఫ్ తీసుకొని ఆ నైఫ్తో లోపల గుచ్చినట్లయితే ఆ నైఫ్కి ఏమీ అంటుకోకుండా ఉంటే అది ఉడికినట్లండి. ఇంకా అంటుకుంటే ఇంకా ఉడకనేనట్లండి. మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ అలా ఉడకనిచ్చుకుంటే మనకు పూర్తిగా ఉడికిన తర్వాత దీని టేస్ట్ బాగుంటుందండి. నైఫ్ పెట్టి చూసాను కదండి, మనకి ఇది బాగా ఉడికిందండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ తీసుకొని పక్కన పెట్టి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టాలండి. తీసి పక్కన పెట్టిన తర్వాత ఒకసారి నైఫ్తో మనం చుట్టూరు కూడా ఒకసారి ఇలా చేసినట్లయితే కనుక బౌల్ నుంచి ఇది కొంచెం విడవుతుందండి. అప్పుడు మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ బౌల్ పైన ఒక ప్లేట్ బోర్లించాలండి. ఇలా బోర్లించిన తర్వాత దాన్ని ఉల్టా చేస్తే ఆ లోపలున్న రెసిపీ మొత్తం కూడా ఆ ప్లేట్లో నీట్గా పడుతుందండి. చూడండి, ఇదేనండి నేను తయారు చేసిన రెసిపీ. చూడండి, చాలా బాగుంది కదండి చూడడానికి. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చిందండి. ఇది మనకు తెలియాలంటే ఒకసారి చాక్తో కోస్తున్నాను చూడండి. ఇలా కోస్తుంటే మనకి డైరెక్ట్గా సాఫ్ట్గా దిగిపోతుంది. అంటే ఇది ఎంత సాఫ్ట్గా వచ్చింది, ఫ్లఫీగా వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో పోస్ట్ చేయండి ఎలా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చూడండి చాలా బాగుందండి. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు మంచి మంచి రెసిపీస్ నేను తయారు చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.